ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం మనం చదివామంట. నాశనమే వారి అంతము, వారు కొడిపేవారు దేవుడు తాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. భూ సంబంధ వాటి యందు వారు మనసు పెడుతున్నారు. గత వారం మనం నేర్చుకున్నాం. నాశనమే వారి అంతము, వారు కొడిపేవారు దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నాడు. భూ సంబంధమైన వాటి మీద మనస్సు నుంచుచున్నారు. నేటి దినాల్లో మనుషులు దేని మీద మనసు ఉంది? భూ సంబంధమైనవి. ఈ భూమి మీద ఉన్నవి స్థిరము కాదు. బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, భూమియు లోకము ఇదేమైపోద్దంట, గతించిపోతాయి. ఈ భూమి మీద ఏమీ ఉండవు. అందుకే ఇందాక మనం చదివిన యోబు గ్రంథములో యోబు ఏమంటాడు? దిగంబరగా వచ్చి తిని దిగంబరనై వెళ్ళి తిని. అంటే మనం ఒట్టి చేతులతో వస్తాము, ఒట్టి చేతులతోటే మనము వెళ్తాం. ఈ లోకంలో ఏది నాదనేది లేదు. అందుకే స్టీవెన్స్ అయ్యర్ గారు, ఏఆర్ స్టీవెన్సన్ గారు, నది నది అంటూ అలా చూస్తున్నామేంటి, దుకు ఏది నీది కాదు మీరు ఎరిగా అందుకు, నాది నాది అంటూ వాజలాట నీకెందుకు, ఏది నీది కాదు ఎరిగేందుకు, వాటిని వెతుకు వాటిని వెతుకు, నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు హల్లెలూయా. అంటే ఈ భూమి మీద ఏంటి ఇప్పుడు వాదులాట? భూ సంబంధమైన ఇది నాది నాది అంటే వాదులాట. అంగుళం భూమి కోసం చంపుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అది చచ్చిపోయిన తర్వాత ఆ భూమి మట్టికి వెళ్తాడా, ఆ పొలం మట్టికి వెళ్తాడా? అంటే రోజు మీరు కోర్టుకి వెళ్తే గొడవలన్నీ ఏంటి ఇప్పుడు? భూముల గొడవలు, ఆస్తుల గొడవలు, ఐశ్వర్య ఇట్ల గొడవలే తప్ప. అందుకే ప్రభు చెప్తున్నాడు, భూ సంబంధ వాటి మీద మీరు మనస్సు పెట్టకూడి. కానీ ఎక్కడ ఇప్పుడు మనస్సు ఉండాలి అంటే భూ సంబంధం అంటే బైబిల్ ఏం చెప్తుంది? ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకో, ఇవి వస్తారు కదా. ఇప్పుడు పండుగ వచ్చింది, సంక్రాంతి వచ్చింది అంటే, లేకపోతే ఇంకో క్రిస్మస్ వస్తుంది, ఎన్ని ఆఫర్లు వస్తాయి ఇప్పుడు అండి. మన 2000 అంటున్నారు కానీ 40 రూపాయలు షేర్ వచ్చేసిందంటే వీళ్ళకి అంటే దేనికి స్తోత్రం. ఎంత ఆపరేట్ చేశాడండి మీకు అంటే 40 రూపాయలకి శారీ వచ్చేస్తుంది అంటే. మరి అది ముంచి లేకపోతే నాకు తెలియదు ఏమవుతుంది అంటే. ఆఫర్ తగ్గట్టుగానే ఉంటుంది. ఎందుకు చెప్తున్నామంటే వీటి కొరకు అంటే మన కళ్ళకు ఇంపుగా, కళ్ళకు చూసేది. కానీ బైబిల్ చెప్తుంది ఏది మంది కాదు అంటే. పిల్లలని అదని ఇదని ఎంతవరకు ఆ పాత పాట ఒకటి ఉంటుంది అంటే. నేను ప్రసంగంలోకి వెళ్ళలేదు, ఇలియాం ప్రసంగం చెప్పేశాడు కాబట్టి నేను మాట చెప్తాను అంటే. భార్యాభర్తల ప్రేమ, ప్రేమ ఎంతవరకు? ప్రేమ యేసుని ప్రేమ, అలాగ సైలెంట్గా సినికలు పడుతున్నా. దీనిని నాము అది భూయందించలేనిది, భర్తల మధ్య నివసించిన ప్రేమ పుష్పము, నివసించిన ప్రేమ పుష్పము, నూరిపోయిన
పోయి రాలిను త్వరలు గుడిగా మిగిలిపోయేను. హల్లెలూయా. పుస్తకం తీసేస్తున్నారు మొత్తం నేను పేజీలు పాట పాడితే ఇప్పుడు ఎక్కడ నాకు టైం ఉంది. గమనించండి, భార్యాభర్తల మధ్య ప్రేమ ఎంతవరకు అంట వికసించిన అండి. కానీ బైబిల్లో ప్రమాణం ఏమని చేసా, మరణం వరకు. మరి మరణం అయిపోయిన తర్వాత ఇంకొకరు చూసుకుందామా? దేనికి స్తోత్రం. వాక్యం ఏం చెప్తుందంటే ఈ భార్యాభర్తల ప్రేమైనా, అన్నదమ్ముల ప్రేమైనా, కుటుంబంలో ప్రేమైనా కొంతవరకే. అందుకే బైబిల్ ఏం చెప్తుంది, భూ సంబంధమైన వాటి మీద ఇదేమన్నా ఏమి తిందుమా, ఏమి తాగిదమా, ఏమి ధరించు అని చింత ఎందుకు? మానవుడికి ఇదే చింత కదా అంటే. చాలా కొంతమంది అయినా మీరు వచ్చారు, పని ఉంటే మీరు కూడా అవుటే అంటే 500 300 ఇస్తున్నారని వెళ్ళిపోతున్నాం అంటే. ఈ లోక సంబంధమైన పని మీద ఉన్న ఆశ దేవుని మీద ఉందా? ఏమి తిందమా, ఏమి తాగుదమా అని వస్త్రాల గురించి ఎందుకు ఆశ అండి? గమనించండి. దేవునికి స్తోత్రం అంటే. మనం వీటి గురించి ఆశపడకూడదు. మనం ఏమి తిందమా, ఏమి తాగు కదండి. దేని మీద ఆశపడు మానవుడికి? యేసుప్రభు గారు అదే చెప్పాడు, ఏమి తిందమా, ఏమి ధరించి, వస్త్రాల గురించి, దేహము గురించి, వీటి గురించి ఎంతెందుకు అంటే. భూ సంబంధమైన వ్యక్తి ఏం చేస్తాడు? వీటి గురించి ఆలోచిస్తాడు. రేపేంటి భయమేంటి? రేపు నా బ్రతికి ఎలాగా, నేను 4 రాళ్ళు నిలవేసుకుంటే ఏ రాళ్ళు వేసుకుంటా అంటే. కానీ దేవుడిస్తాడండి మనకి అంటే. మనం ఏ రాళ్ళు అక్కర్లేదు. ఆయన ఇచ్చినప్పుడు ఆయన పనిని కొనసాగిస్తాడు. ఈరోజు నీ మానవుడు భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటి మీదే మనసు పెడుతున్నాడు. అందుకన్నాడు ఆ భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుకొనిచున్నారు కదండి. ఈ రోజున వాటి మీద, ఈ భూ సంబంధం వాటి మీద మనస్సు పెట్టి దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు అంటే. మందిరాలు కానీ పనులు ఉంటాయి, నిత్యం ఉంటాయి. ఓ రోజు దేవుడు నిన్ను మొట్టికి వేసి హాస్పిటల్లో పడేస్తే ఏం చేస్తావు అప్పుడు? బైబిల్ చెప్తుంది గాలం వేసి లాగుతాడంట ఆయన. అంతవరకు ఎందుకు? ఆయన ముక్కుకి గాలం వేస్తాడంట. మీరు సముద్రంలో పెద్ద పెద్ద సముద్రాలు ఉంటాయి. మనకి ఈ సముద్రం కూడా తెలుసు, బంగాళాఖాత సముద్రం. ఈ దాటి ఇంకో సముద్రం వెళ్ళలేదు మీరు. ఆ సముద్రం వెళ్తే అంటే ఇవి అనుకుంటాయండి ఈ చేపలు, వాడనుకుంటాదంట. అందులో కానీ మనం కూడా ఉంటే ఏమవుతాం? డైరెక్ట్గా దాని నోట్లోకి వెళ్ళిపోతాం. అన్ని చేపలు వెళ్ళిపోతాయి, చప్పలేంతది అంతే అంటే. కానీ ఈ ఉదయకాలంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం దేని మీద మనసు పెట్టకూడదు? రేపు క్రిస్మస్ వస్తుంది, లేకపోతే బట్టలేంటి, వస్త్రాలేంటి, నేను రేపు కొనుక్కుంటాను, నేను చేయను. దేవునికి స్తోత్రం అంటే. కానీ దేవుడు ఇస్తాడండి. ఉదాహరణకు చెప్తున్నాను నేను కదా. మనం వీటి గురించి కాదు, ఆయన పని కొరకు ఆసక్తి. కొన్ని ఆత్మల దేవుని దగ్గరికి నడిపించు. కొలసీ పత్రిక 3:2 త్వరగా దేవునికి స్తోత్రం. ఏమన్నాడు భక్తుడు? పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధ వాటి మీద మనస్సు పెట్టకూడదు. కానీ మనుషుడు దేని మీద మనసు? ఇప్పుడు ఇంకా ఈ భూ సంబంధం వాటి మీద ఏంటండి? 10 మంది పిల్లలు పోతే ఏమన్నాడు? యెహోవా ఇచ్చాడు అన్నాడు.
ఆయన స్తుతి, ఆయనకి మహిమ, ఆయనకి ఘనత ఏం తలగనేసాడండి ఆయన అంటే. ఆ మాట అనాలంటే ఎంత ధైర్యం కావాలి. ఈరోజు భూ సంపదల కోసం రక్త సంబంధాలను తగ్గొట్టేసుకుంటున్నారు కదా, అన్నదమ్ములు విడిపోతున్నారు కదా, అక్క చెల్లెలు విడిపోతున్నారు కదా, ఈ భూ సంబంధాలు, భూముల కొరకు, ఆస్తుల కొరకు, డబ్బు కోసము. నేను అంటాను, మీ తల్లిదండ్రులు నువ్వు కష్టపడి ప్రయోజకుడు అవుతావు. 4 ఎకరాలు ఉందంటే ఇంక వీళ్ళ తలపోటీలకి మళ్ళీ ఇందులో ఆడబడుసు ఉంటుంది, ఎంటర్ అవుతుంది అంటే. కాబట్టి డబ్బులు నేను సంపాదించొద్దు అంటలేదు. అంటే ఈ డబ్బులు ఉంటే మనుషులకి ఏమైపోతున్నారు, విరోధం. ఇంక అన్న లేడు, అక్క లేడు, సహోదరుడు కూడా లేడు. నా వాటా నాకు ఇచ్చే. అసలు ఈ వాటా ఇచ్చింది భూమి మీద. అందుకే ఆయన అంటాడు జకరియా గ్రంథంలోను, అంటే బంగారము నాదే, ఎండి నాదే. అంటే ఈ భూమి అంతా అయిందండి. ఆయన మనకు స్వాచ్ఛంగా ఇచ్చాడు. ఈరోజు మనుషులు ఇది నాది గారు పైన వాటిని, పైన ఏముంది, మహిమ ఉంది, పైన ఏముంది అంటే సింహాసనం ఉంది, పైన ఏముంది, పరలోకం ఉంది, పైన ఏమన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆ దేవుని ఎదిగితే ఆ కావలసిన అన్ని దేవునికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు వరకు దేవుడు మనకు లోటు చేశాడా? ఆహార విషయంలో లోటు చేశాడా? అంటే వస్త్రాల విషయంలో లోటు చేశాడా? తిండి విషయంలో లోటు చేశాడా? నువ్వు అడిగినప్పుడు గృహం అడిగితే గృహం ఇచ్చాడు. మీ పిల్లలు చదువు విషయంలో చదువు కార్యం చేస్తున్నాడు. ఇన్ని రకాలుగా దేవుడు మనకు చేస్తుంటే అక్కడ ఎదగడం మానేసి ఇక్కడ ఎదుగుతాను. అందుకే దావీదు అంటాడు కదా, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను. దేవునికి స్తోత్రం. అంటే మనల్ని ఎక్కించాలి ఆయన. ఎక్కడికి ఎక్కిస్తాడంట? ఎక్కలేని ఎత్తైన అంటే నీ స్థితి గతులు మారే కొలదు. ఉదాహరణకు బైబిల్లో ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు తండ్రి పేరు ఏం పేరు? వెరీ గుడ్. అది లేకపోతే ఏమి నేర్చుకుంటున్నావు చర్చికి వెళ్ళి అంటారు. ఆయనకే తెలుసు, నాకు తెలుసు అని. దేనికి స్తోత్రం. బాగా అని చెప్పాడు కదా. ఎవరు? అబ్రహాం. అబ్రహాంకు పిల్లలు ఎంతమంది చెప్పుకో, ఇందాక చెప్పేసాడు నీకు. అబ్రహాంకు పిల్లలు ఎంతమంది? మళ్ళీ చెప్పుకో, నీకు ఇచ్చేసాను, నువ్వు చెప్పు వినిసి. ఇద్దరా? పోన్లే, వీళ్ళు ఫెయిలే. పురుషులు చెప్తారా? అబ్రహాంకు పిల్లలు ఎంతమంది అంటే 5 అంకెలు చెప్తాను, నీకు లేదు. 5 అంకెలు చెప్తే 5 అంకెల్లో కరెక్ట్గా చెప్తే కాబట్టి 1 ఎవరికైనా, 2 చూసుకోండి, 5కి రండి. ఇంకా కాదండి, ఇంకా 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 కాదు. 5 అంకెలు అయిపోయినాయండి. ఎంతవరకు వచ్చాయి? 2 అంకెలు. 1 2 3 5, 3 అంకెలు. ఇప్పుడు 3 4 5, ఇంకా 500 నా జేబులోనే ఉంటాయండి. ఎనమండుగురు. అబ్రహాముకి పిల్లలు ఎంతమంది అంటే 8 భార్యలు ఎంతమంది? 3. బాగా అని చెప్పారు, మంచోళ్ళు. చూడండి, సారాకి ఇసాకు, రాహేల్ ఎవరు? ఆగరుకు ఇస్మాయేలు, కేతూరుకి 6. ఎంతమంది? 6. ఇది చాలామంది పాస్టర్ గారు చెప్పరు. మనకు వాళ్ళిద్దరే తెలుసు, పెద్దోడు చిన్నోడును. అంటే ఈ 25వ అధ్యాయంలో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆదికాండం 25వ అధ్యాయంలో ఉంటుంది. అయితే సారము చనిపోయింది, అబ్రహాము చనిపోయాడు. సారము చనిపోయి అబ్రహాము చనిపోయిన తర్వాత ఇస్సాకు, ఇస్మాయేలు వీళ్ళందరినీ కేగేశాడు, రండ్రా బాబు అని. వీళ్ళందరూ వచ్చారు. అంటే వచ్చినప్పుడు ఆదరించారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ బంధువులందరూ వస్తే ఎలా ఉంటుంది? హ్యాపీగా మాట్లాడరేంటి? సందడిగా ఉంటుంది. వచ్చారు, ఆదరించారు. అంటే చనిపోయిన వాళ్ళు ఇంటికి వస్తారు కదా, ఆ రోజే ఆదరిస్తారు. మళ్ళా అడిగే వాళ్ళు ఎవరు కూడా నువ్వు ఒక్కదానివి ఆడాలి అంటే నువ్వు ఒక్కదానివే ఉంటావు, ఇంకా ఎవరుండరు.
ఆ టీ ఎవరో పాలు ఎవరో ఇంటి పక్కోడైనా ఇంటి ముందరోడైనా ఇంటి వెనకాలోడైనా అంటే ఎవ్వరు ఉండరు. అప్పుడు వచ్చేసి ఈ తప్ప ఏముండవు వెంకీలకి అనేక పని కనీసము ఆదరణగా అంటే ఇస్సాకును ఆదరించడానికి అన్నదమ్ములు అన్నాడు ఇస్మాయేలు వచ్చాడు, తమ్ముళ్ళు వచ్చారు, కానీ ఓ రోజు అందరూ వెళ్ళిపోయారు. అంటే ఏమైపోయారు? ఈ 6 వెళ్ళిపోయారు. కానీ అబ్రహాము మంచోడు కాబట్టి వీళ్ళు గొడవలు ఎట్టుకోకుండా అందరికీ ఆస్తిని ఎలా పంచాడు? సమానంగా పనిచేశాడు. ఒరే మీరు గొడవలు ఎట్టుకోకుండా నేను చచ్చిపోతానేమని తనకున్న ఆస్తి యనమండుగురు కదా, యనమండుగురికి కరెక్ట్గా రాసేసాడు. అబ్రహాము ఇస్సాకు ఒక్కడు కూర్చుని ఏడుస్తుంటే దేవుడు వచ్చి ఇస్సాకుని ధైర్యపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఓ మీ తమ్ముళ్ళు వెళ్ళిపోయారని బాధపడుతున్నావా? మీ అన్నయ్య వెళ్ళిపోయారని బాధపడుతున్నావా? ఏంటది 26వ అధ్యాయంలో ఏ ఊరది? కెరారులో ఒక్కడ ఉండి ఏడుస్తున్నావని అబ్రహాముని దేవుడు ధైర్యపరిచన్నాడు. ఏమి అక్కలేదు, నువ్వు ఇక్కడే ఉండి విత్తనమేయమన్నాడు. ఇస్సాకు అక్కడే ఉండి విత్తనం వేస్తే దేవుడి నూరంతులుగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఎంతమంది మనల్ని ఆదరిస్తారు? భూసంబంధమైన మనుషులు ఎంతవరకు ఉంటారు? డబ్బు ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు. కానీ ఇస్సాకు ఒంటరి ఏడుస్తున్నాడు. అయ్యో మా తల్లి చనిపోయింది, మా తండ్రి చనిపోయాడు, నాకు దిక్కెవరు, నన్ను ఆదరించేవారు ఎవరని ఇస్సాకు ఏడుతుంటే దేవుడే దిగి వచ్చేసాడంట. అంటే దేవుడే ఇస్సాకును ధైర్యపరిచి అతనిని ఆశీర్వదించాడంట. అంటే ఇప్పుడు ఇస్సాకు అన్నదమ్ముల వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూశాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుని నీ కొడుకును పుట్టిన కొడుకు పెడతాడని ఆశించొద్దు. అలాగైపోతున్నారు ఇప్పుడు కదండి. ఎవరి మీద ఆధారపడకూడదు. భార్య మీద కానీ, భర్త మీద కానీ, కుటుంబం మీద కానీ దేవుని మీద ఆధారపడు. ఆయన నిన్ను పోషిస్తాడు, ఆయన నిన్ను ఆదరిస్తాడు. అందుకే పైనున్న వాటినే మనము వెతకాలి. ఇంకొక మాట కనిపిస్తుంది కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 47వ వచనంలో, మొదటి ఆదాము భూ సంబంధమైన వ్యక్తి, 2 ఆదాము పర సంబంధమైన వ్యక్తి. దేవునికి స్తోత్రం. కాబట్టి మొదటి ఆదాము ఏ సంబంధి? భూ సంబంధమైన వ్యక్తి. అంటే మొదటి వ్యక్తి ఎక్కడి నుంచి పుట్టినవాడు? మట్టి నుండి పుట్టినవాడు. రెండో వ్యక్తి పరమ నుండి వచ్చినవాడు. అంటే మట్టి నుండి పుట్టిన మనము మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నా? మట్టిలోకి వెళ్ళిపోతున్నాం. పరమ నుండి వచ్చారు చూడండి యేసయ్య, పరమ నుండి పుట్టాడు చూడండి దేవుడు. ఆ దేవుని విశ్వాసం ఉంచితే నీవు పరమనుకు చేరగలుగుతా. దేవునికి స్తోత్రం. ఆ నిత్య రాజ్యానికి చేరగలుగుతాం. ఆయనతో పాటు యుగ యుగాలు మనము ఆనందించగలుగుతాం. యుగ యుగములు ఆయనతో పాటు మనం ఉండగలుగుతాం. అలా ఉండాలంటే భూ సంబంధమైనటువంటి పక్కన పెట్టి దేవుని